హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. నేను మీ విజయ్ కుమార్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఒడిశా రాష్ట్రంలోని శ్రీ పూరి జగన్నాథ్ రథయాత్ర సందర్భంగా ఈ ఆలయం దగ్గరికి అయితే వచ్చాను. సుమారు 12 రోజుల పాటు జరిగే ఈ రథయాత్రలో దేశ విదేశాల నుంచి ఇక్కడికి భారీగా భక్తులు తరలి వస్తారు. ఈ రథయాత్ర ఈ నెల జూలై 7న స్టార్ట్ అయ్యి బలరాముడు, శ్రీకృష్ణుడు, సుభద్రాదేవి రథోత్సవాలతో ఈ పూరి నగర వీధుల్లో అయితే ఊరేగిస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉంటాయి. ఈ పూరి జగన్నాథ టెంపుల్ వచ్చేసి భువనేశ్వర్ నుంచి 63 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ పూరి జగన్నాథ రథోత్సవం ఎలా జరిగింది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో చూసేయండి. అదేవిధంగా ఈ వీడియో కానీ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ పూరి జగన్నాథ దేవాలయం మన భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో గల ఒక ప్రాచీనమైన మరియు ఎంతో ప్రముఖమైన హిందూ దేవాలయం. ఈ ఆలయంలో ఉండే ప్రధాన దైవం విష్ణుమూర్తి అవతారమైన జగన్నాథుడు. మన చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నిర్మించారని అయితే చెప్పుకోవచ్చు. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది. ఈ ఆలయంలో ఉండే శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇందులో 3 ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించి ఈ రథయాత్రను ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో పూరి నగర వీధుల్లో ఊరేగిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులైతే భారీగా తరలివస్తారు. మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ ఒకటి. ఈ ఆలయం సైన్స్ కూడా అంత చిక్కని ఎన్నో రహస్యాలతో ముడిపడి ఉంది. వాటిలో ఈ పూరి జగన్నాథ్ ఆలయంపై ఉండే జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ పూరి జగన్నాథ్ ఆలయంపై ఉండే ఈ సుదర్శన చక్రం 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు కలిగి ఉండి ఈ పూరి పట్టణంలో గల ఈ సుదర్శన చక్రాన్ని ఏ వైపు నుంచి చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్టు కనిపించడం విశేషం. అదేవిధంగా రోజులో ఏ సమయంలోనైనా ఈ ఆలయం యొక్క నీడపడని విధంగా ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవిక శక్తినా అనేది ఇంకా ఒక మిస్టరీగా మిగిలిపోయింది.